హాయ్ అండి. ఇవాళ మీకు మనం హ్యాండ్స్‌కి క్లాత్ అనేది సరిపోకపోతే ఎలా జాయింట్ వేసుకోవాలో ఏంటనేది చూపించబోతున్నానండి. చూడండి, మీకు బాగా అర్థమయ్యే విధంగానే చూపిస్తానండి. ఇలా 2 పక్కల కూడా హ్యాండ్స్‌కనేవి జాయింట్లు పడుతూ ఉంటాయి కదా ఒక్కోసారి. ఆ జాయింట్లు ఎలా వేయాలో తెలియనోళ్ళ కోసం కొంచెం క్లియర్‌గా అయితే చూపించబోతున్నానండి. చూడండి. ముందుగా మనం లైనింగ్‌కి కూడా ఒక సైడ్ అయితే జాయింట్ అనేది పడుతుందండి. కొంచెం మనకి ఇలాంటి చీరల్లో ఖచ్చితంగా కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి జాయింట్ అనేది పడుతుంది. మనకి ఆ బ్లౌజు పీసు పన్నా ఎక్కువ లేకపోతే ఈ జాయింట్లు అనేవి పడుతూ ఉంటాయి కదా. అలాగే కొంచెం హ్యాండ్స్ అనేవి లావుగా ఉండే వాళ్ళకి కూడా హ్యాండ్స్‌కి జాయింట్లు అనేవి పడుతూ ఉంటాయి. అలా జాయింట్లు పడాలంటే చూడండి, మనం లైనింగ్‌కి 2 వైపులా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ మాత్రం కటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక సైడు జాయింట్ పడేలాగా కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ని మనం ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్స్ని తీసుకొని ఇలాగా హ్యాండ్స్ అనేవి మనం ఏ విధంగా చేసుకోవాలో చూడండి. నేను హ్యాండ్స్కి ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా. ఆ మార్కింగ్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ అనేవి ఉల్టా సీదా అవ్వకుండా కరెక్ట్గా వస్తాయండి. అందుకోసం చూడండి, ఈ పక్కన ఇప్పుడు ఇలా జాయింట్ వేయడం కోసం ఒక క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇది ఇన్ని ఇంచుల కొలత అనేం లేదండి. మనకి జాయింట్ అనేది ఎంత పీస్ పడుతుందో మనకు కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి మనం లైనింగ్ పీస్ని ఇలా కట్ చేసుకొని ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఎలా కట్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో చూడండి. మనకి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్కి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేశారంటే కనుక ఇప్పుడు ఆ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నారంటే హ్యాండ్ జాయింట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా మనకి జాయింట్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి, మీకు రెండో పీస్కి కూడా వేసి చూపిస్తాను. మనం మార్కింగ్ వేసుకున్న ఆ మార్కింగ్ అనేది మనకి పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక క్లాత్ తీసుకోవడం, ఇప్పుడు మనం దీన్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. ఎక్కడ మనం జాయింట్లు వేసుకున్నా డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్నారంటే కనుక అవి ఊడిపోయే ఛాన్స్ ఉందండి. అందుకోసం వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు హ్యాండ్కి మనం సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, అక్కడికి మనం పై వైపుని కూడా ఇలా సమానంగా ఇలా పెట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. అంతేనండి. హ్యాండ్ జాయింట్ అనేది పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ అయిన పని అది. ఇలా హ్యాండ్కి మనం లైనింగ్లకి జాయింట్లు అనేవి వేసుకున్నాక ఇప్పుడు మనకి చూడండి 2 హ్యాండ్స్కి కూడా నేను ఇలా జాయింట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్కి కూడా జాయింట్ పడుతుంది కదా. ఇప్పుడు లైనింగ్ అయితే మనం లోపల వైపు ఉంటుంది కాబట్టి ఒక సైడ్కే పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ హ్యాండ్కి మాత్రం 2 వైపులా జాయింట్ వేసుకోవాలండి. ఉల్టా సీదా అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా రైట్ సైడ్ మాత్రమే మనం చూడండి ఇలా వేసుకోవాలి. మనం హ్యాండ్ ఉల్టా సీదా చూసుకొని ఇలా పీస్ అయితే కట్ చేసుకోవాలండి. మనకి జాయింట్కి ఎంత పీస్ పడుతుందో అంత పీస్ని 2 పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్ని తీసుకొని పై వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని పై వైపుకి ఉండేలాగా చూసుకొని ఇలా ఖర్చు చూసుకోవాలండి. మరీ చివరికి వేసారంటే కనుక జాయింట్ అనేది ఊడిపోతుంది. మినిమం మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉండాలి మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఈ సైడ్ కూడా సేమ్ ఆ సైడ్ వేసినట్టే జాయింట్ అయితే వేసుకోవాలండి. మన పై వైపున మాత్రం కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు చూడండి పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి అంత క్లాత్ అవసరం లేదు. 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. కింద వైపున కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా రెండు వైపులా కూడా మనం జాయింట్లు వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి, మీకు సరిగా అర్థం కాకపోతే. ఎక్స్ట్రా క్లాత్ని మనం ఇలా తీసుకొని ఇలా హ్యాండ్ పైన ఇలా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. 2 కుట్లు అనేవి వేసుకోవాలండి జాయింట్ చేసినప్పుడు. ఇలా ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఈ సైడ్ కూడా అలాగే మనకి స్ట్రైట్గా ఉండేలాగా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఇలా కట్ చేసుకొని ఈ సైడ్ కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనం పెద్ద జాయింట్ అయినా కూడా సరేనండి ఇలా ఈజీగానే చేసుకోవచ్చు. జాయింట్ చేయడం రాకపోతే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూసారంటే మీకు జాయింట్ వేయడం అయితే వచ్చేస్తుందండి. మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు ఇలా జాయింట్లు అయితే వేసిన తర్వాత చూడండి హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకొని హ్యాండ్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఒక కింద పక్క లైనింగ్ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఉండేలాగా చూసుకోవాలండి. మరీ చివరికి వేసేయకుండా లోపల వైపు హ్యాండ్కి ఖర్చు అనేది ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఆ చివరి వైపు కుట్టు అనేది ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకో లైనింగ్ కూడా ఇలా ఖర్చు అనేది ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ పై వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చూడండి ఒకసారి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. మీకు చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా తీసేసుకొని చుట్టూ లైనింగ్ కూడా మనం అటాచ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇలాగా లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా మీరు కూడా హ్యాండ్కి జాయింట్ అనేది ఖచ్చితంగా వేసుకోగలరండి. వీడియోని 1-2 సార్లు చూసారంటే అర్థమైపోతుంది. చూసారు కదా, ఇంతేనండి హ్యాండ్ జాయింట్ అనేది చాలా ఈజీగా మీరు కూడా వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.